పాపం కానీ సుఖం కానీ ఇస్తుంది. మన మనసు నిర్మలంగా ఉంటే అది నిర్మలమైన ఆలోచనలు ఇస్తుంది. మనసు కల్మషమైతే కల్మషమైన ఆలోచన వస్తుంది. మనం కూడా రోడ్డు మీద పోతుంటే అందరినీ చూస్తామా? చూడం. మనం అందరి మీద మన మనసు ధ్యాస ఉండదు. మనం ఏ కార్యం మీద వెళ్తున్నామో ఆ కార్యం మీదే మన మనసు ఉంటుంది. ఎప్పుడు మనం పరిశుద్ధమైన మనసు కలగవాళ్ళైతే. మనకి చిత్తచాంచల్యం ఉంటే కనబడ్డ ప్రతి వస్తువు చూస్తాము, అసలు విషయం మర్చిపోతాం. ఏమయ్యా బజారుకి పోయి వచ్చావు, తెమ్మన్న ఉప్పు ప్యాకెట్ తెచ్చినామంటే అయ్యో అదొక్కటి మర్చిపోయానంటాం. అంటే లౌకిక విషయాల మీద ఎవడైతే ధ్యాస ఉంటుందో వాడికి ఏకాగ్రత ఉండదు. ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క ఉపాసన ద్వారా కార్యసిద్ధి పొందడానికి సిద్ధంగా ఉండే హనుమత్ స్వామి అక్కడ ఇంతమంది కనబడ్డప్పుడే కూడా వాళ్ళల్లో ఎక్కడా కూడా చెడ దృష్టితో చూడలేదు. అంటే దృష్టి దోషం లేకుండా చూశాడు. అంటే సీతాదేవిని వెతకాలనే ఉద్దేశంలో ప్రతి స్త్రీలో సీతాభావనతో చూశాడు తప్పించి చెడు భావనతో చూడలేదు. కనుక మనస్సే అన్నిటికీ ప్రధానం కదా అనుకున్నాడు. ఇంత చేసిన తర్వాత ఒకటి అనుకుంటున్నాడు, ఇంత వెతికినా కూడా సీతాదేవి కనపడలేదంటే ఈ మహాక్రూరుడు దుర్మార్గుడైనటువంటి రాక్షసుడు వాడి అకృత్యం చేత సీతాదేవిని అపహరించడానికి మహాపాపం చేశాడే. ఇటువంటి మహాపాపం చేసినవాడు సీతాదేవిని ఇంకా ప్రాణంతో ఉంచుతాడని నేను అనుకోవటంలా. ఇంత వెతికినా కూడా నాకు సీతాదేవి దర్శనం కాలేదంటే అర్థం ఏంటి? సీతాదేవి ఇప్పుడు ఉండకపోవచ్చు అని ఈ విధంగా అనుకున్నట్ట. ఆ తర్వాత ముందుకి పీనో సమాజుష్ట. ఆ తర్వాత ఆ నిద్రపోతున్న రావణాసురుని చూశాట. వాడు ఒక పెద్ద హంసతూలికా తల్పం మీద పడుకున్నట్ట. ఎట్లా పడుకున్నట్ట? చేతులు రెండు ఇట్లా చాచి పడుకున్నట్ట. పడుకొని ఉంటే వాడిని చూశాట. ఎట్లా ఉన్నాడు? మొట్టమొదటిసారి రావణాసురుడిని, నిద్రపోతున్న రావణాసురుడిని ఆంజనేయ స్వామి చూసిన విషయాన్ని వాల్మీకి రచిస్తున్నారు చూడండి. ఐరావతం వాడి శరీరం మీద ఘాట్లు ఉన్నాయట, భుజాల మీద అక్కడ పెద్ద పెద్ద ఘాట్లు ఉన్నాయట. ఆ ఘాట్లు ఏమిటంటే పెద్ద పెద్ద దెబ్బలు, కత్తి ఘాట్లు పడ్డట్టుగా. ఏమిటా దెబ్బలంటే ఇంద్రుడితో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఐరావతం 4 దంతాలతో ఐరావతం వాడిని పొడిచిందట. ఆ పొడిచినప్పుడు హృదయం మీద, బాహువుల మీద ఆ ఐరావతం యొక్క దంతాలు గుచ్చుకున్నాయట. ఆ గుర్తులు కనబడుతున్నాయట. అనేకమైనటువంటి యుద్ధాల్లో గతంలో చాలాసార్లు యుద్ధం చేసిన యుద్ధ రాపిడి కనబడుతోందిట. బాగా శరీరం బాగా బలిసి ఉందిట, బలవత్తరంగా ఉన్నట్ట. వాడి చేతులు ఇట్లా మంచం మీద ఇటు చాచుకొని ఉంటే ఇటు 5 చేతులు 5 వేళ్ళు, ఇటు 5 వేలు ఉన్నాయి. 5 పడగలు కలిగినటువంటి సర్పం ఎట్లా ఉంటుందో ఇటొక మహాసర్పము ఇటొక మహాసర్పం ఉన్నట్టుగా రావణాసురుడు, నిద్రపోతున్నటువంటి రావణాసురుడిని చూశాట. బలవత్తరమైనటువంటి భుజదండాలు, చాలా పెద్దగా స్తంభాలలాగా ఉన్నాయట భుజాలు. వాటికి చివరిలో ఉండేటువంటి 5 వేళ్ళు 5 పడగలు కలిగిన సర్పాలలాగా చూశాట హనుమత్ స్వామి. వాడు నిద్రపోతున్నట, రావణాసురుడు నిద్రపోతున్నాడు. ఇక్కడే గమనించాలి, నిద్రపోతున్నప్పుడు సినిమాలో చూపించినట్టు 10 తలకాయలు ఉండవు. 10 తలకాయలు ఉంటే ఎట్లా జరుగుతాడు? జరగలేడు. ఒకే శిరస్సుతో పడుకొని ఉన్నాడు. అంటే ఆవేశం వచ్చినప్పుడు మాత్రమే రావణాసుడికి 10 తలలు 20 చేతులు వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఇవన్నీ రావు. సినిమా కనుక మనకి నాటకాల్లో సినిమాల్లో చూపిస్తారు, అట్టముక్కలు చూపించి 10 తలకాయలు ఇట్లా చూపిస్తారు. ఆవేశం వచ్చినప్పుడు మాత్రమే 20 చేతులు 10 తలలు వస్తాయట. నిద్రపోతున్న రావణాసురుడు పెద్దగా తలకాయ ఉందిట, కుండలాలు ప్రకాశిస్తున్నాయట. ఎట్లా ఉన్నట్ట? అతని యొక్క కిరీటం ఉందిట. ఆ కిరీటము పక్కన ఒక చిన్న ఆసనం ఉందట, చిన్న టీపాయ్ లాంటిది ఉంది. దాని మీద పెట్టాట కిరీటం. అంటే కిరీటం తీసి పడుకున్నాడు అనమాట ప్రశాంతంగా. అట్లా స్వర్ణమయమైనటువంటి కిరీటం నిద్రా సమయంలో పక్కన పెట్టబడి ఉంది. వాల్మీకి ఎంత జాగ్రత్తగా రాస్తున్నాడు చూడండి. స్వర్ణ ఖచ్చితమైనటువంటి నవరత్నాలతో పొదిగిన బంగారం మధ్యలో అక్కడక్కడ రత్నాలు కనబడి ఎక్కువ బంగారం కనబడుతోంది. అటువంటి స్వర్ణమయమైనటువంటి కిరీటం నిద్రావస్థలో ఉన్న ఆ రావణాసుడి యొక్క పక్కన ఉంచబడిందిట. అతన్ని నిద్రపోతున్నా కూడా ముఖము బాగా తేజస్సుగా ఉందిట, మంచి కాంతిగా ఉంది. ఎందుకు? వేదాధ్యయన సంపన్నుడు, శాస్త్రాన్ని బాగా చదివినవాడు కనుక ముఖము బాగా శోభిస్తోందిట. రావణాసురుడిని విపరీతంగా వర్ణిస్తారండి వాల్మీకి ఇక్కడ సుందరకాండలో. ప్రత్యేకంగా 2 సందర్భాల్లో రావణాసురుడిని వర్ణిస్తారు. ఒకటి నిద్రపోతున్న రావణాసురుని, రెండవసారి ఆంజనేయ స్వామి సభాభవనంలోకి వెళ్తే మొట్టమొదటిసారి అంటే ఇక్కడ నిద్రపోతున్న రావణాసురుని చూశాడు, అక్కడ సభలో సింహాసనం మీద కూర్చున్న ఈ 2 సందర్భాల్లో రావణాసురుని వర్ణించారు. అంటే అర్థం ఏంటంటే, మన లోకంలో చాలామంది గుండాల్ని, రౌడీల్ని, పెద్ద పెద్ద సంపద ఉన్నవాళ్ళని చూస్తుంటాం. వాడు చాలా సంపదతో విర్రవీగుతూ ఉంటాడు, కానీ వాడి వెనక ఉండే పాపం ఎట్లా ఉంటుందో రావణాసురుడు కూడా అటువంటి వాడే, పెద్ద రౌడీ అనమాట. మనం ఇప్పుడు కలియుగంలో రోడ్ల మీద చూస్తున్న వాళ్ళకంటే కొంచెం పై స్థాయి వాడను, వాడి స్టేటస్ ఎక్కువ. అటువంటి రావణాసురుడిని చూశాట. ఇక నిద్రపోతున్నటువంటి రావణాసురుడిని చూస్తే చాలా ఆశ్చర్యం వేసిందిట. వాడి శరీరంలో ఉండే దివ్యమైన కాంతి కనబడుతోందట. నిద్రపోతున్నా వెలుగుతోందట వాడి శరీరం.
విశేషంగా ఉందిట. వాడికి బుసలు కొడుతున్నట్ట. వాడు బాగా అప్పటికి బాగా తిని తాగి ఉన్నట్ట, బాగా మద్యపానం చేసి ఉన్నట్ట. ఆ మద్యపానం చేసి ఉన్నటువంటి రావణాసురుడు గురకబెడుతున్నట్ట. గురకబెడుతుంటే ఎట్లా ఉంది, ఏడుగు గిహింకరిస్తున్నట్టుగా ఉందిట. వాడు బుసలు కొడుతున్న సర్పం ఎట్లా అయితే బుస్సు బుస్సుమని శబ్దం చేస్తుందో వాడి ముక్కుల రంధ్రాల్లో నుంచి గురక వస్తుందిట. అట్లా నిద్రపోతున్నటువంటి ఆ రావణాసురుని చూసేట హనుమత్స్వామి. ఇంకా ఎట్లా ఉన్నట్టంటే నల్ల మినువుల బస్తా రాసులు రాసులు పోస్తే, అంటే వ్యవసాయదారుడు పంట పండినప్పుడు ఆ గోదాం మార్కెట్కి తీసుకెళ్ళి రాసి పోస్తాడు కదా, నల్ల మినువుల బస్తా మినువుల కుప్పలాగా ఉన్నట్టు. అంటే అంత నల్లగా ఉన్నాడు. పచ్చటి పసుపులో ముంచి లేపిన వస్త్రం కట్టుకున్నట్ట. అంటే మ్యాచింగ్ బాగా కుదిరింది ఆయనకి. బంగారు జరీ కలిగి పసుపు వస్త్రం ధరించాట. మనిషి నల్లగా ఉన్నట్ట. అంటే కాకి కూడా సిగ్గుపడ్డే అంత నలుపుట రావణాసురుడు. మినువుల బస్తా, మినువులు ఉంటాయే పొట్టు మినువుల్లాగా ఉన్నట్ట. అట్లా ఉన్న రావణాసురుని చూశాట. ఇట్లా కొంచెం వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం లోపలికి వెళ్తే కొంచెం దూరంలో ఇంకో అంతఃపురం కనబడిందట. ఇది రావణాసురుడు యొక్క అంతఃపురంలో కుడివైపు భాగం. తాసాం ఏకాంత విన్యస్తే శయానం శయనే శుభే దదర్శ రూపసంపన్నాం అపరాం సకస్త్రీస్త్రియం గౌరీం కనకవర్ణాభాం ఇష్టాం అంతఃపురేశ్వరీం కపిర్ మండోదరీం తత్ర శయానం చారురూపిణీం. మండోదరి నిద్రించినటువంటి ప్రదేశం చూశాట. ఆమెను ఎంత వర్ణిస్తున్నాడు చూడండి. ఇక్కడే ఇందాక చెప్పా కదా, లలితా సహస్రనామంలో ఉండేటువంటి మాటలు, ఖడ్గమాలలో ఉండేటువంటి కొన్ని నామాలు ఇక్కడ చూపిస్తారు. పరమ పతివ్రతా శిరోమణి అయినటువంటి మండోదరిని వర్ణించేటప్పుడు వాల్మీకి అమ్మవారి యొక్క పదాలను కూడా వాడారు. అంత పతివ్రతా స్త్రీ అన్నమాట. తామ ఏకాంతా విన్యస్య, ఒక్కతే పడుకోనుందట. ఆ మంచం మీద ఏకాంతంగా ఒకతే పడుకుంది. మహారాజ్ఞి కదా, శయనే శుభే, శుభదర్శనం కలిగి. అటువంటి దదర్శ రూపసంపన్నాం, అందంతో ప్రకాశించేటువంటి బంగారు వర్ణం ఉందిట. కనకవర్ణాభాం, బంగారు రంగులో ఉందిట అమ్మవారు. ఈవిడ మండోదరి. అపరా అంటే అమ్మవారికే వాడతారు కదా, అమ్మవారిలాగా ఉందిట. గౌరీం కనకవర్ణాభాం, గౌరవర్ణంలో ఉందిట. శరీరము బంగారు కాంతులతో ఉందిట. ఇష్టాం అంతఃపురేశ్వరి, ఆ అంతఃపురానికి మొత్తానికి కూడా మహారాజ్ఞిగా ఉన్నటువంటి ఆమె ఉందిట. అటువంటి మండోదరి యొక్క శయనమందరం మీద చాలా అందంగా నిద్రిస్తున్నటువంటి కోమలంగా ఉండేటువంటి ఆ మండోదరిని చూశాట హనుమత్స్వామి. సతాం దృష్ట్వా మహాబాహు భూషితం మరుతాత్మజ తర్కయామాస సీతేతి రూప యౌవన సంపదా హర్షేతి మహతాయుక్తో ననంద హరియూధప. ఆ మండోదరి యొక్క సౌందర్యాన్ని, లావణ్యాన్ని, బంగారు రంగులో ఉండే అమ్మవారిని ఆవిడ్ని చూసి తన తల్లి అయినటువంటి జానకీదేవి అని భ్రమపడ్డాట. ఒక్క నిమిషంలో ఆహా చూశాను, నా అదృష్టం అనుకున్నట్ట. తర్కయామాస సీతేది, ఈమె సీతే కావచ్చు. ఎందుకంటే సీతాదేవిని అంతవరకు చూడలేదు కదా, ఈమె సీతనే అయి ఉండవచ్చు. ఎందుకంటే ఈమెలో ఉండే రూపము యవ్వనము రూప సంపద చూసి హర్షేణ మహత ఆనందపడిపోయి ఎగిరి గంతులేశాట. ఒక్కసారి ఎగిరి ఆహా నా భాగ్యం కదా, సీతాదేవిని నేను చూశాను. కోటాను కోట్ల వానరులు ఏ సీతాదేవిని యొక్క దర్శించి ధరించాలనుకుంటారో అటువంటి సీతాదేవిని లంకానగరంలో రావణ అంతఃపురంలో ప్రత్యేకంగా ఒక శయనమందిరం మీద అర్ధరాత్రి సమయంలో చంద్రకిరణాలు పడుతూ ఉండగా నేను చూశాను అని ఆనందపడిపోయాట. హర్షేణ మహత, ఆనందంతో పొంగిపోయాడు. ఆ తర్వాత ఏం చేశాట, ఆస్ఫోటయామాస చుచుంబపుచ్చం ననంద చక్రీడ జగౌ జగామ స్తంభానరోహ ఆరోహ విపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపి.